గురుగారు ఒక్క చిన్న సందేహం, లాస్ట్ చిన్నదే. అఘోరీలు నాగసాధువులు అని అంటారు కదా, వాళ్ళు నిజంగానే మనుషులకు కనిపిస్తారా? కాశీలో మీరు ఎప్పుడైనా చూసారా? అందరూ మాట్లాడుకునే డిస్కషన్స్ నిజమేనా? అసలు అది నిజమేనా? మేము తెలుసుకోవచ్చా అసలు ఆ విషయాన్ని? తెలుసుకోకూడదా సామాన్య జనం? కాశీలో నిజంగానే వాళ్ళు సంచరిస్తారా? సంచరిస్తే కనిపిస్తారా వాళ్ళు అందరికీ? అఘోరి యొక్క అర్థం ఏంటంటే ఈశ్వరులో లీనమైపోవడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీనమైపోవడం అంటే ఏంటంటే వాళ్ళని సన్యాసి అని అనొచ్చు. మనం ఇప్పుడున్న వాళ్ళలో సన్యాసులు అనొచ్చు, అంటే అన్ని దూరంగా పెట్టి ఉన్నారు, మంచిగా ఉన్నారు అనొచ్చు మనం. నిజమైన అఘోరీలు కనిపిస్తారా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు రేపు జరిగేటువంటి త్రివేణి సంగమంలో కుంభమేళాలకి అందరూ వస్తారు. వచ్చి అప్పుడు అందరినీ కూడా జనాల్ని తాకనివ్వరు, వాళ్ళని తాకనివ్వకుండా వాళ్ళకి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తారు. అక్కడ స్నానం చేసి వాళ్ళ యొక్క అఖాడాలు ఉన్నాయన్నమాట, ఆ అఖాడాలోకి వెళ్ళిపోతారు లోపలికి అందరూ. అలాగే మనం ధార్మికంగా మనం ఎవరైతే అఘోరీగా ఉన్నామో మనందరం కూడా వారు అఘోరి అన్నారంటే మనం అఘోరిని నమ్మాలి. కానీ ఈయన నిజమైన అబద్ధమని మనం గుర్తుపట్టడం కాదు, మనం విమర్శించలేము, విమర్శించకూడదు. విమర్శించుకుంటే మనమే విమర్శించుకునే వాళ్ళు అవుతాం. అంటే వాళ్ళు తిరిగితే తిరగచ్చా? జనాల మధ్య సంచరించొచ్చా వాళ్ళు? లేదు, జనాల మధ్య సంచరించరు. కాబట్టి అలా అని అన్ని సంచరిస్తున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళొక విధమైన అఘోరీలు అనుకోండి, వాళ్ళది ఒకదైన సాధన అనుకోవాలి. దాన్ని మనం వేరే విధంగా మనం తీసుకోకూడదు. ఇప్పుడు నేనంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది, ఏమంటారు, ఉండే విధానం ఉంటుంది. వాళ్ళకి ఆ విధానానికి వచ్చాడు అంటే ఆయన ఒక సాధన అనుకుందాం, ఆ సాధనలో వెళ్తున్నాడు, ఒప్పుకుంటే వెళ్ళుంటే నమస్కారం చేయడం, లేకపోతే లేదు. అలానే మనం వెళ్ళి మనం వాళ్ళని విమర్శించడం చేయడం అనేది మనం చేయకూడదు. ఇక్కడ గురి అనేది మనం అదే మనుషుల మధ్యలో సంచరించడం కానీ ఇవన్నీ చేయరండి. అందరూ కూడా హిమాలయ పర్వతాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇలాగే కుంభమేళ అప్పుడే ఇలా బయటకు వస్తారు, అక్కడ నదిలో స్నానం చేస్తారు. వెంటనే వాళ్ళు ఆ కుంభమేళ జరిగిన రోడ్లు కూడా అక్కడ వాళ్ళు డేరాలు వేసుకుని అక్కడ దాన్ని అఖాడాలు ఉంటాయి, ఎవరి అఖాడా వాళ్ళది, మళ్ళీ అందరూ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక కార్డు ఉంటుంది, వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుంది, నేను అఘోరి అంటే వాళ్ళని అన్ని ప్రతిదీ విడమలిచి ఉంటారు అనమాట. వాళ్ళు మాత్రమే ఆ అఖాడాలోకి అడుగు పెడతారు అనమాట. ముందు వాళ్ళ అఘోరికి ముందు అసలు మనకి చాలా ప్రాయశ్చిత్తాలు జరుగుతాయి. ప్రాయశ్చిత్తాల తర్వాత వాళ్ళకి అఘోరి ఇలా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఉంటారు. కానీ ఇక్కడ మనుషుల మధ్యలో ఉంటారు.